అందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళానిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. మనందరం కలిసి కొరివారి సహాయంతో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం నుంచి 691 నెంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. నంబర్ మరొకసారి చెప్పండి. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం నుంచి 691 నెంబర్ పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరచుదాం. పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయన ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండే. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండే. ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తలనర్పించు. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తలనర్పించే. మానవులను విమోచించే
ఘనపరచి మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లో అతి ప్రియుండు, పదిలముగా మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులనుగా మనలను చేసెను. రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులనుగా మనలను చేసెను. రారాజుగా త్వరలో వచ్చును, రయముగను మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు, అనుదినము మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా దేవ, మీకే లేని స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి నాయన, మరి ప్రభు దినాన్ని తండ్రి ప్రభా, సాయంకాల ఆరాధనలో మీ యొక్క సన్నిధిలో మేము నిలువబడి ఉండగా తండ్రి ప్రభా, మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. సంఘముగా మేము కూడి తండ్రి ప్రభా, మిమ్మల్ని స్మరించుటకును, మిమ్మల్ని స్తుతించుటకును తండ్రి ప్రభా, మీ యొక్క నామమును ఘనపరచుటకును మేము చేరి ఉండగా తండ్రి ప్రభా, మా మధ్యలో మీరు ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి నాయన, ఈ సాయంకాల ఆరాధనలో తండ్రి ప్రభా, మీ వాక్కు చేత తండ్రి ప్రభా మేము తాకబడి, మీ వాక్కు చేత తండ్రి ప్రభా మేము ప్రేమించబడి హెచ్చరించబడలాగున మీ కృపను మా యందు ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, మొదటి వారంలో తండ్రి ప్రభా మేము సిద్ధమై ఉండగా తండ్రి ప్రభా, మా యొక్క హృదయాలను తండ్రి ప్రభా మీ కొరకు సిద్ధపరచ తండ్రి ప్రభా, మీ యొక్క కార్యములు నూతనపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు మా ప్రభును మీ ప్రియమైనటువంటి యేసు పుణ్యం రెడీ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా లేఖన భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సమిత్ర వచ్చి ఈ యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాము. కీర్తనలు 29 అలాగే 30వ కీర్తన. ఈ సాయంకాల ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 29 మరియు 30 నెంబర్లు కలిగినటువంటి కీర్తనలు. ప్రైజ్ ది లార్డ్.
దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభువా, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితముగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలము మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రణయ జలము మీద ఆసీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమలాడుకుంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా లేఖన భాగాన్ని చదివి వినిపించిన సమిత్రకు సంఘపక్షముగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో కొయిర్ వారు వచ్చి మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరచాల్సిందిగా కోరుచున్నాం. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం నుంచి 381 నెంబర్ పాట పాడుకుందాం. విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. నేను శత్రువునయ్యుండగా నీవు నాపై నెలరు చూపి దానమిచ్చితివి నా కొరకు. దారుణవు నీ ప్రియ పుత్రుని, నిన్ను నేను విడువను దేవా. త్రోవ తప్పి తిరుగుచుండా
దుడుకునైనా నన్ను గాచి ప్రోవగోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను నిన్ను నేను విడువను దేవా. నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో లేటుగా నన్ను గాచిన వాడవు నీవుగావా ఓ నా తండ్రి నిన్ను నేను విడువను దేవా. ఇంతకాలము నన్ను గాచి ఇకను నన్ను విడువవనుచు సంతసించి మదిని నేను చక్కగా నీ దరి చేరితిని నిన్ను నేను విడువను దేవా. నీవుగాక ఎవరున్నారు నేలపై నీ నన్నుగా పాడా చేవలేని నాకు నీవు చేవగలుగా చేయగలవు నిన్ను నేను విడువను దేవా. అడుగు వారికి చెదనంచు ఆనతిచ్చినావుగాన అడిగెదా నిన్ను సహాయము ఆత్మవయ్యున్నట్టి తండ్రి నిన్ను నేను విడువను దేవా. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు కృప చేనాలకించి నీదు సరణిని నిలిపి నన్ను నేర్పుతన రక్షించితివి నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు నిన్ను నేను విడువను దేవా. కొద్ది నిమిషములు మనము విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాం. మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపించవలసిందిగా శ్రీమతి మేరీ జోన్స్ గారిని వారిని కోరుచున్నాం. మరి యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశములు, మన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ మెడిసిన్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మరియు వారికి ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు దాని గురించి మనం ప్రార్థిద్దాము. అదే రీతిగా వారి ఆ కాలం అంతా ఇంజనీరింగ్ సమయం కానీ మెడిసిన్ సమయం కానీ దేవుని కృప వారి నుండి మరి వారు ఏమైతే అవ్వాలనుకుంటున్నారో తగు రీతిగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మరి సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కోసం మనం ప్రార్థిద్దాము. మరి ముఖ్యంగా మరి సంఘ నిర్మాణం కొరకు, సొంత స్థలము వాటి నిర్మాణం కొరకు మన యొక్క ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాము. అదేవిధంగా సంఘ వార కార్యక్రమాలని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా కాపరి పరిచర్య, వారి యొక్క ప్రయాణాలు, వీటన్నిటిలో దేవుని కాపుదల ఉండులాగున మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం నుంచి సమయం వరకు మమ్మల్ని భద్రంగా కాపాడిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా.
గడిచిన 6 మాసంలో మమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చావు తండ్రి ప్రభా. మరి జూలై మాసంలో మొదటి ఆదివారంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం ఆరాధన అంతా కూడా ప్రభా నీకు మహిమార్థంగా జరగడానికి నీ యొక్క ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి ప్రభా. మేము ఎంత పాపం చేసినా కానీ ప్రభా మా కొరకు తండ్రి మమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కొరకు నీ యొక్క శరీరమును ప్రభా మా కొరకు ఇచ్చావు తండ్రి ప్రభా. నీ యొక్క రక్తమును మా కొరకు కార్చావు తండ్రి ప్రభా. ఎంత గొప్ప ప్రేమామయుడమైనటువంటి దేవుడిగా కలిగిన మేము ప్రభా నిజంగా ఎంత ధన్యులం తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 నీ నిత్యం దూతల చేత కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా సంఘంలో నీవు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా సంఘంలో నీ యొక్క సన్నిధి ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క వింగ్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ వింగ్స్ని నడిపిస్తున్నటువంటి డైరెక్టర్స్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సంఘంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి సంఘ కాపరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. కాపరి గారిని దీవించండి తండ్రి ప్రభా. ఆయన యొక్క పరిచర్య అంతట్లో కూడా ప్రభా నీవే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. బూదిగంతంలో వరకు నీకు సాక్షిగా ఉండడానికి ప్రభా పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే చీరనుపులపాడు సంఘమును బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంఎంబీసీ సంఘమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కాపరి గారు చక్కగా సంఘంలో నడిపించడానికి నీ యొక్క జ్ఞానం నా బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. ప్రయాణంలో దీవించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే పాస్టర్ గారిని బిడ్డల్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను నీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చక్కగా నడిపించడానికి అవసరమైనటువంటి జ్ఞానంను వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. బైబిల్ మెన్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డకున్నటువంటి బలహీనతను తీసివేసి ప్రభా మంచి ఆరోగ్యంను, బలంను, శక్తిని దయచేయండి తండ్రి. ప్రతి గృహం నా బిడ్డ దర్శిస్తూ అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభా నీ యొక్క పాదముల దగ్గర విజ్ఞాపన చేస్తుండగా తండ్రి నీవే ఆ బిడ్డకు తోడుగా ఉండి సాయం చేయండి తండ్రి. అధికమైన శక్తితో అధికమైన పరిచర్య చేయడానికి నీ యొక్క కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. జోసెఫ్ అంకుల్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సాయం చేయండి. అంకుల్కి మంచి ఆరోగ్యంను, బలంను, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే సండే స్కూల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యూత్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉమెన్స్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్వైర్ ప్రాక్టీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రభా నీ యొక్క మహిమార్థం జరగడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సంఘంలోని ప్రతి ఒక్క చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చిన్నతనం నుంచి ప్రభా వాళ్ళని యొక్క మార్గంలో ఎదగడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ యొక్క వాక్యం వాళ్ళ హృదయాల్లో నాటబడడానికి సాయం చేయండి తండ్రి. చిన్నతనంలోనే రక్షణ తీర్మానం తీసుకోవడానికి ప్రభా ఆ బిడ్డలకి నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మంచి ఆరోగ్యంను, జ్ఞానంను, బలంను, శక్తిని ప్రతి ఒక్క చిన్న బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. యవన కాలంలో తండ్రి ఎన్నో శోధనలు వాళ్ళని ఎదుర్కొంటున్నప్పుడు తండ్రి ప్రభా నీ యొక్క వాక్యంతో వాటిని ఎదిరించడానికి తండ్రి వాళ్ళకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా ప్రభా వాళ్ళ యొక్క కాలేజెస్లో, వాళ్ళ యొక్క ఉద్యోగంలో ప్రభా వాళ్ళు ఎక్కడ సమాజంలో ఉన్నా కానీ ప్రభా నీకు సాక్షులుగా ఉండడానికి వాళ్ళకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలోని స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క స్త్రీ బలంగా ఉండి తండ్రి తన యొక్క కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి నీ యొక్క కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలోని పురుషులని దీవించండి తండ్రి ప్రభా. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళకున్నటువంటి అనారోగ్యం, బలహీనతలో ప్రభా వారి యొక్క ప్రార్థనలను బట్టి వాళ్ళని ఇంకను
కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యంను, బలమును, శక్తిని దయచేసి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నీవే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకను ఆర్థికపరమైన సమస్యలతో ప్రభా, సామాజికపరమైన సమస్యలతో తండ్రి ప్రభా, కుటుంబంలో ఉన్న సమస్యలతో ప్రభా, ఏ బిడ్డ అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవే దర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా రసూల్ అన్న వాళ్ళ సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ కావాల్సినటువంటి ఆదరణను దయచేయండి తండ్రి ప్రభా. బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా నీవే తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అలాగే తండ్రి అకాడమిక్ ఇయర్లో ప్రభా మరి క్లాస్ వర్క్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి తండ్రి ప్రభా. బిడ్డలందరూ కొత్త కాలేజెస్లో జాయిన్ అయి ఉన్నారు దేవా, హాస్టల్స్లో జాయిన్ అయి ఉన్నారు తండ్రి. నీవే వాళ్ళకి తోడుగా ఉండి సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకను ఎంసెట్ కౌన్సిలింగ్, మెడిసిన్ కౌన్సిలింగ్స్ జరుగుతుండగా తండ్రి ఆ బిడ్డలు కూడా చక్కగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి నీ యొక్క జ్ఞానము ఆ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎక్కడ హాస్టల్లో ఉన్నా కానీ ప్రభా వాళ్ళు దారి తప్పిపోకుండా నిన్ను అంటిపెట్టుకొని జీవించే కృపని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి ప్రభా. గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డల్ని దీవించండి ప్రభా. వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలకి చక్కని సాటి అయిన సహాయంను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల్ని దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకను ప్రతి ఒక్క అవసరతలో ప్రభా నీ యొక్క కృప చూపించి ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. రాష్ట్ర నాయకుల కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రభుత్వ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నీ యొక్క జ్ఞానం అనుసరించి ప్రభా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేయడానికి నీ యొక్క కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఇప్పుడు జరగనైన ఆరాధనను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రం ప్రభా. మరి నీ పక్షంలో నీ దాసుడు నిలబడిన ఉంటుండగా తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా నీవే మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ ఆరాధన అంతా నీవే ఉండి నడిపించమని కొద్ది మనలు క్రీస్తు యేసు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగా అలాగే భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మారునస్తులు మేము క్షమించిన ప్రకారం మారును క్షమించము. వంశోధం తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలో మనం నడిపించేటువంటి శ్రీమతి టి మేరీ జోన్స్ గారికి సంఘపక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పాటలు విందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎస్డి రసూల్ బ్రదర్ గారు అలాగే జి రవికుమార్ గారు ప్రత్యేకమైనటువంటి పాటలు పాడతారు. ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు చేసిన మేళ్ళకి, ఆయన చూపించినటువంటి కృపలకి నేను ఆయనకి కృతజ్ఞుడై ఉన్నాను. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన.
విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే నా ఆరాధన ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు విజయ గీతము మనసార నేను పాడేదా నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుతున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్నవదమును ఆరాధించ యేసయ్యా నీ ఆధిపత్యమే
అర్హత కలిగించే నీ ప్రసన్నవదనము ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నా ఆలాపన నీకే ఆరాధన విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేశా నీవు పునరుద్ధానుడనివే నాలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నిగాలాపన నీకే ఆరాధన. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి సంఘ కాపరి గారికి చేరి వచ్చిన సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నాళ్ళు ఈ పరుగులు, ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు, ఈ లోకధనమును అధికార బలమును, ఈ లోక ఘనతలు శరీర సుఖములు, వెతుకుతుంటే దొరుకు అలసటే. ఎన్నాళ్ళు ఈ పరుగులు, ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు, ఈ లోకధనమును అధికార బలమును, ఈ లోక ఘనతలు శరీర సుఖములు, వెతుకుతుంటే దొరుకు అలసటే. ఎన్నాళ్ళు ఈ పరుగులు, నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదు, నీవెన్ని పొందుకున్న సంతృప్తి మిగలదు, ఊహించినట్లు సిరులు నీకు సుఖమునివ్వవు, ఈ లోక భోగమంతయు నిరాశ మాత్రమే, ఈ లోకమంతయు నీ సొంతమైనను, నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును, ఆ లోటు యేసుతోనే తీరును. ఎన్నాళ్ళు ఈ పరుగులు, ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు, అనిత్యమైన వాటి వెనుక పరుగు వెద్దము, నిత్యుడైన యేసు వైపు నేడే తిరుగుము. యేసు నిత్య జీవము నీకివ్వవలనని సిలువ పైన మరణముంది తిరిగి లేచెను. యేసు ప్రభువుని అంగీకరించితే పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరెను, ఆ హృదిలో లోటు ఎలా తీరెను. ఎన్నాళ్ళు ఈ పరుగులు, ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు, ఈ లోకధనమును అధికార బలమును, ఈ లోక ఘనతలు శరీర సుఖములు, వెతుకుతుంటే దొరుకు అలసటే. ఎన్నాళ్ళు ఈ పరుగులు. థ్యాంక్ యూ.
ప్రత్యేకమైనటువంటి పాటలు పాడిన రసూల్ బ్రదర్కి, అలాగే జి రవి బ్రదర్కి సంఘపక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చక్కని పాటలు పాడారు. ఈ సమయంలో దైవ వాక్యంలోనికి వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళే ముందుగా మన కుడిహస్తాలతో పరిశుద్ధ గ్రంథం తీసుకొని జీవవాక్యమైనటువంటి పాటలోని పల్లవిని పాడుకుందాం. జీవవాక్యము నా జీవితమునకే వెలుగుతో బలమునై నాను నడుపునది, వెలుగుతో బలమునై నాను నడుపునది. హల్లెలూయా 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 హల్లెలూయా. నేటి సాయంకాల ఆరాధనకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము, నేటి సాయంకాల ఆరాధనకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయము 8 నుంచి 12 వచనములు. మన మధ్యలో ఉన్నటువంటి యలమంద గారు వచ్చి ఈ యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయము 8 నుంచి 12 వచనము కలిగినటువంటి లేఖన భాగము. చేరువచ్చిన సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం ఆరాధనకు ఏర్పరిచిన లేఖన భాగము రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం దాకా చదువుకుందాం. యూదా రాజు అయిన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జకరియా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును దేవుని దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. జకరియా చేసిన కార్యమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈయన కుమారులు 4 తరగతుల వరకు ఇశ్రాయేలులు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించిన ఆశీర్వదించనుగా. లేఖన భాగాన్ని చక్కగా చదివి వినిపించిన యలమంద గారికి సంఘపక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ యొక్క సమయమును కాపరి గారికి అందిస్తున్నాం. మనము రాజుల చరిత్రని ధ్యానం చేస్తూ ఉన్నాము. గత కొన్ని మాసాల నుండి ఉదయకాలపు ఆరాధనలో యోధా రాజుల గురించి చూస్తూ ఉన్నాము. సాయంకాలపు ఆరాధనలో ఇశ్రాయేలు రాజుల గురించిన ధ్యానాలు మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రసంగాలు వినటానికి బాగా అలవాటు పడిపోయాము. అలాగే సేవకులుగా కూడా ప్రసంగాలు చేస్తున్నాం. కానీ వాక్యం కొంచెం వాక్య లోతుల్లోనికి, అంటే అసలు వాక్యం ఏంటో ఆ పరిశీలనలోనికి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం.
మరి ఇంటి దగ్గర రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు చాలామంది, మార్నింగ్ ఈవినింగు అలాగే బైబిల్ స్టడీస్. కానీ విషయం అయితే మనకి తెలియట్లేదు, అసలు బైబిల్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది, అసలు బైబిల్లో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుడు ఏ పర్పస్తో వాళ్ళని ఎన్నుకున్నాడు, అది నెరవేరిందా లేదా, ఇవి మనకి చాలా వరకు తెలియట్లేదు. అందుకని మనం సంఘంలో ఈ యొక్క పనికి పూనుకున్నాం. నెహెమ్యా ప్రాకారములు కట్టించినట్టుగా మనం సంఘంలో రాజుల చరిత్రని ధ్యానం చేస్తున్నాం. మరి బైబిల్ స్టడీ 6 నెలలు కాదు, 16 సంవత్సరాలైనా రాజుగా ఉంచేవాడు. మార్చుకుంటే కదా ఆశీర్వాదం, మార్చుకుంటే కదా దీవెన, మార్చుకుంటే కదా జీవగ్రంథములో నీ పేరు రాయబడేది, మార్చుకుంటే కదా ప్రేమలుండేది, మార్చుకుంటే కదా నువ్వు మాదిరిగా ఉండేది, సరి చేసుకుంటే కదా అనేకులు నిన్ను అనుసరించేది, ఒక మంచి సాక్ష్యాన్ని నిలబెట్టగలిగేది. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రజలు అనేక మంది పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావంటే పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొందండి అన్నాడు. వారి మార్గాలు మార్చబడ్డాయి, వారు సరిచేయబడ్డారు, వారు దేవుని సారూప్యములోనికి వచ్చేశారు, కడగబడ్డారు. వారు అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయట్లో ఎడతెగకు వచ్చేశారు. వారు క్రీస్తు శరీరమును సంఘముగా కట్టబడ్డారు. ఎంత ఆశ్చర్యమో! మార్చుకుంటే. కాబట్టి మొదటిది మనసు మారలేదు, రెండవది మార్గము మారలేదు, మూడవది మంచి చేయలేదు, అసలు మంచి లేదు. 6 నెలల్లో సీమంత కూడా లేదు మంచి ఆయన జీవితంలో. కొంతమంది జీవితంలో అస్సలు మంచి అనేది కనబడదండి. మంచి మాటలు రావు, మంచి చూపులు ఉండవు, మంచి ఆలోచనలు ఉండవు, మంచి నడవడిక ఉండదు, అస్సలు మంచి అనేది వాళ్ళ జీవితంలో కనబడదు. ప్రతిదీ వక్రంగా ఆలోచించడమే. ఈనాడు చాలా కుటుంబాల్లో పిల్లలు, తల్లిదండ్రులు, అమ్మ ఏం చెప్పినా వాళ్ళకి తప్పుడుగానే కనపడిద్ది. అటొద్దు అంటే చాలు, ఇది కాదు అంటే చాలు, నా మాట వినంటే చాలు, ప్రతిదీ తప్పుగానే. వాళ్ళని బాగు చేయాలని, వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, మాలాగా ఉండకూడదని, సమాజంలో గౌరవంగా ఉండాలని, గొప్పగా ఉండాలని, దేవుని పిల్లలుగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కొన్నిసార్లు తల్లి తండ్రి ప్రయాసపడతా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో తల్లి సరిగా లేకపోతే తండ్రి చెప్తా ఉంటాడు, కొన్ని కుటుంబాల్లో తండ్రి సరిగా లేకపోతే తల్లి చెప్తా ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు సరిగా లేకపోతే అక్కో అన్నో తమ్ముడు చెల్లో చెప్తా ఉంటారు. కొన్నిసార్లు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కూడా చెప్తా ఉంటారు, మీ అమ్మ నాన్న ఎట్ట సరిగా లేరు, మీరన్నా బాగుండండి అని చెప్తారు. కొన్నిసార్లు ఎక్కడ లేకపోతే దేవుని మందిరంలో దేవుడే చెప్తుంటాడు నీతోటి. నచ్చదు. మంచి చేయండి, మంచిగా బ్రతకండి, మంచిగా మాట్లాడండి, మంచి స్నేహాలు చేయండి, మంచి అలవాట్లు అలవర్చుకోండి, మంచిగా ఉండాలని కోరుకున్నానంటే అసలు మనం చెప్పే మంచి ఎక్కడు పోగా దానిలో రంధ్రాలు చూసి, దాంట్లో చెడు చూసి, నేనంటే ఇష్టం లేదు, నేనంటే నీకు నచ్చదు, ఈ రోజు నుంచే కాదు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అసలేం బ్రతకడం అనవసరము, అసలు నన్ను చూస్తేనే నీకు భలే మంటగా ఉంటుంది, నా అడ్డం తొలగించుకోవాలని, నేను పోతేగా నువ్వు హాయిగా ఉండవు, ఇట్లాంటి మాటలతోటి తల్లిదండ్రుల్ని నరకయాతన పెట్టే పిల్లలు ఉన్నారు. ఒకవేళ భార్య భర్తకు చెబితే ఆ భర్త కూడా తిరుగుబాటు చేసేసి, అసలు నేను ఇంటికి వస్తేనే నువ్వు ఇట్లా చేస్తావు, అందుకే నేను అసలు ఇంటికే రాను, అందుకే కదా నేను ఇట్లా అయింది. మంచి చెబితే మంచి ఉండదు, భయంకరం. 6 నెలలు రాజుగా ఉంటే ఒక్క రవం కూడా మంచి లేదు ఆయన జీవితంలో. ఏంటంటే చెప్పండి, 3 ఏంటి? 1 మంచి మనసు మార్చుకోలేదు, మార్గము మార్చుకోలేదు, మంచి చేయలేదు. మంచి చెప్పినా కూడా ఆయనకి ఎక్కట్లేదు, అసలు శత్రువులాగా అయిపోయాడు. చివరికి ఎలా అయిపోయాడంటే ఆ వచనంలో 9వ వచనంలో, అతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్టుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించేసేసాడు. ఈ జకర్యా యెహూకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. యెహూ, నేను 4 తరాల వరకు నీ సింహాసనాన్ని ఉంచుతానయ్యా అని మాట ఇస్తాడు దేవుడు. ఆ మాట ఇచ్చిన 4వ వాడే ఈ జకర్యా.
అంతకుముందు యెహోయాహాజు ఉంటాడు, ఆ తర్వాత యెహోయాష్ ఉంటాడు, ఆ తర్వాత యెరోబాము ఉంటాడు, ఆ తర్వాత 4వ వాడే జకరియా. వీళ్ళంతా యెహూ సంబంధించిన వ్యక్తులు. దేవుడు మాట ఇచ్చాడు యెహూకు ఒకసారి, యెహూ నేను 4 తరాలు నీ సింహాసనాన్ని నిలబెడతాను. యెహూ చేసిన ఒక మంచి పనికి దేవుడు మెచ్చుకొని దేవుడు అతనికి ఒక వరాన్ని ఇచ్చినట్టుగా ఇస్తాడు. 4 తరాల వరకు నేను నీకు మేలు చేస్తాను, నీ సింహాసనాన్ని ఉంచుతాను. అయితే నా మాట ఏంటంటే, దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు, కానీ ఇతను మాత్రం దేవుని పక్షాన నిలబడలేకపోయాడు. చూస్తారా ఆ మాటని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూడండి. ఆ మాటని రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనం. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. కావున యెహోవా యెహూతో ఈలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారుల 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. ఈ మాట యెహూ దేవుని పక్షాన ఒక చిన్న పని చేస్తాడు. అహాబు కుటుంబ విషయంలో దేవుడు చెప్పిన మాట నెరవేర్చినందుకు దేవుడు అంటాడు, 4 తరాల వరకు నీ పిల్లల్ని సింహాసనం మీద ఉంచుతానన్నాడు. ఇతను 4వ వ్యక్తి అన్నమాట. అంటే ఏంటి దీని అర్థం? దేవుడు మాటిచ్చి నెరవేర్చాడు. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కదా, మరణ పడకలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, నొప్పితో అల్లాడిపోతున్నప్పుడు, డాక్టర్ చచ్చిపోతావు అన్నప్పుడు, భయం వేసినప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇక నీ కోసమే ప్రభువా, ఇక నేను తాగను, ఇక నేను తిరగను, ఇక ఈ జీవితం నీ కోసమే, ఇక నేను ప్రభువా నన్ను క్షమించని ఎంత బతిమలాడు, వణుకుతూ బతిమలాడితే ఈరోజు ఏమైంది? దేవునికి ఇచ్చిన మాట ఈరోజు ఏమైంది? కొంతమంది భర్తలు భార్యకి మాట ఇక మాట ఇచ్చి, ఇక నేను తప్పు చేయను, ఇక వెళ్ళను, ఇక కుదరదు, ఇక నేను మానన్న మాట వినవే అంటివే. ఏమైంది ఆ మాట? ఆ రోజు ఇచ్చిన మాట ఏమైంది? పిల్లలు తల్లిదండ్రులకు మాట ఇచ్చారు కదా, అమ్మా నిజం అమ్మా, నీ మీద ఒట్టమ్మా, అమ్మతోడమ్మా, దేవుడు తోడమ్మా, అయ్యతోడమ్మా, నా తోడమ్మా, నీ తోడమ్మా అని ఒట్టేసల చెబితివే. ఏమైంది ఇప్పుడు అది? దేవునికి ఇచ్చిన మాట, తల్లిదండ్రులకి ఇచ్చిన మాట, భార్యకి ఇచ్చిన మాట, భర్తకి ఇచ్చిన మాట ఏమైంది ఈరోజు? అది దేవుడైతే మాట తప్పలా. యెహోతో మాట చెప్పాడు, యెహో అహాబు ఇంటి వారికి నేను చేయమన్నట్టుగా నువ్వు చేశావు కాబట్టి. యెహో మంచోడనేం కాదు, ఆయన జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి, కానీ దేవుని విషయంలో మాట వినటాన్ని బట్టి దేవుడు ఎంత పెద్ద ప్రమాణం చేశాడంటే, 4 తరాల వరకు నీ సింహాసనం మీద నీ పిల్లల ఉంచుతానని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకున్నాడు దేవుడు. పోనీ వీళ్ళేమన్నా నిలబడ్డారా? యెహోయాషు ఏమన్నా దేవునికి లోబడ్డాడా? యెహోయాషు ఏమన్నా లోబడ్డాడా? యెరోబాము 2 ఏమన్నా లోబడ్డాడా? అయినా కూడా వారిలో పాపాలున్నా దేవుడు మాత్రం మాట తప్పలేదు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఈరోజు ఆలోచించు, జకరియా చరిత్ర నేర్పిస్తుంది దేవునికి ఇచ్చిన మాట సంగతి ఏంటి. దేవునితో చెప్పావు కదా ఆ రోజు, నీ సేవ చేస్తానయ్యా, నీ సేవ చేస్తానన్నావు, 10వ భాగం ఇస్తానన్నావు, ఏ ఆదివారం మానుకోను అన్నావు, అయ్యా నీ సంఘంలో ఏదో ఒక పని నేను చేస్తానయ్యా, సహకారిగా ఉంటానన్నావు, ఇక నా ప్రాణం పోయినా కూడా నేను నీకోసమేనయ్యా అన్నావు. ఈరోజు నువ్వు ఆ మాట నిలబెట్టుకున్నావా? దేవుడికి ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేరిందా? తల్లిదండ్రులకి ఇచ్చిన మాట ఏమైంది? పిల్లలకి ఇచ్చిన మాట ఏమైంది? భార్యాభర్తల మధ్య చేసుకున్న ప్రమాణాలు ఏమైనాయి? తీసుకున్న తీర్మానాలు ఏమైనాయి? దేవుడు మాత్రము మాట తప్పలేదు, నిలబడ్డాడు. ఆయన ఆ మాట మీద నిలబడ్డాడు. కానీ జకరియా మాత్రం మాట తప్పాడు. ధర్మశాస్త్రం ఎటుపోయిందో, ప్రతిష్ట ఎటుపోయిందో, పరిపాలన ఎటుపోయిందో, ఇతను చెడు మార్గం నడవటమే ప్రారంభమైపోయింది. ఇప్పుడు 10వ వచనంలోనికి రండి, 15వ అధ్యాయము 10వ వచనంలోనికి రండి. అక్కడ రాస్తాడు, యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా.
అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయిను. ఏంటండి ఇది? షెల్లూం అనే తిరుగుబాటుదారుడు ఇతనిని చంపేశాడంట. ఎక్కడ? రహస్యంగా కాదు, జనులు చూచుచుండగా. మాట తప్పితే అందరి కళ్ళ ముందే చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మాట తప్పితే ఎంత ఘోరమో చూడండి. ఇది జనులు చూచుచుండగా అని రాయబడింది. అందరూ చూస్తుండగానే ఒక కామెంటరేటర్ రాస్తాడు ఆయన గురించి. ఏమంటారంటే, ఆయన అందరూ చూచుచుండగానే అనే మాటలు ఆయన అంటాడు, అందరూ చూస్తాడు, దేవుడు కూడా చూస్తుండగానే. అంటే ఆయన కూడా వదిలేశాడు. నా మాట నెరవేర్చినప్పుడు నా మాట నెరవేర్చిన వాడు ఎందుకు అనుకున్నాడంట ఆయన కూడా. దేవుడు వదిలేస్తే ఏమైపోతామండి? ఆలోచించండి. దావీదు భక్తుడు అంటాడు ఒకసారి, సమూయేలు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాలు అంటాడు, అయ్యా నేను మనుషుల చేతిలో పడేదానికంటే నీ చేతిలో పట్టమే నాకు మేలయ్యా. నువ్వు వదిలేయొద్దు నన్ను. నువ్వు వదిలేస్తే ఏమైపోతానో, ఇంకా నీ చేతిలోనే ఉంటానయ్యా. నేను శిక్షించినా నువ్వే శిక్షించు, బాధ పెట్టా నువ్వే బాధ పెట్టు, తీసుకున్నా నువ్వే తీసుకో. మనుషుల చేతిలో మాత్రం వద్దయ్యా, నన్ను నీ చేతుల్లోనే, నీ చేతులకి అప్పగించుకుంటున్నాను. దేవుడు వదిలేస్తే చాలా కష్టం అండి, చాలా కష్టం. ఆ భక్తుడు అంటాడు, దేవుడు కూడా చూసుచుండగా. అంటే ఆయన ఏమనుకున్నాడు? వదిలేశాడు ఇంకా. ఎంత ప్రమాదం! షెల్లూము మీద పడి అతనిని చంపేసినట్టుగా రాయబడింది. ఈ రీతిగా యెహోవాకు వ్యతిరేకంగా చెప్పిన ప్రవచనం కూడా నెరవేరిందంటాడు. ఇవన్నీ ప్రవచన నెరవేర్పులని ఒక భక్తుడు రాస్తాడు ఆయన గురించి. చూడండి ఎంత పరిస్థితి వచ్చేసిందో, ఎంత దారుణం వచ్చేసిందో. అయితే ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను, మరలా 3 విషయాలు. ఈ జకర్యా రాజుగా ఉన్నప్పుడు అతనికంట దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, ఈ 3 ఇచ్చినా కూడా అతడు అవకాశాన్ని చేజార్చుకున్నాడని ఒక భక్తుడు అంటాడు. ఏంటంట? దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ. ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను, ఒకసారి ఆలోచించాలా. దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ నీ మీద ఉన్నప్పుడే నువ్వు సరి చేసుకోగలిగితే, నీ మీద ఉన్నప్పుడే ఆయన దగ్గరికి రాగలిగితే, నీ మీద ఉన్నప్పుడే ఆయన క్షమాపణ వేడుకోగలిగితే. కృప అందుబాటులో ఉంది, దయ అందుబాటులో ఉంది, దేవుని ప్రేమ మన మీద అమితముగా ఉంది. ఆయన ప్రేమకి ఎలాంటి షరతులు లేవు. ఆయన కృప ఏమాత్రం యోగ్యత లేకపోయినా అనుగ్రహించబడుతుంది. ఆయన దయ ఒక్కసారి అడిగితే చాలు, మనం ప్రభు అని ఒక్కసారి అనగలిగితే చాలు. ఎంత ఘోర పాపినైనా కూడా, ఎలాంటి వాళ్ళను కూడా క్షమించి బాగు చేసి హక్కును చేర్చుకుంటాడు ఆయన. ఆయన దయ లాంటిది. మనం బాధపడతా ఉంటే, కష్టపడతా ఉంటే ఆయన చూసి తట్టుకోలేడు. ఎంత ఘోర పాపినైనా సరే క్షమించడానికే ఇష్టపడతాడు ఆయన. ఒక్కసారి ఆయన అడగగలిగితే చాలు, ఒక్కసారి ఆయన వైపు చూడగలిగితే చాలు. ఆయన ప్రేమ లాంటిది, ఆయన దయ లాంటిది, ఆయన కృప లాంటిది, ఒక్కసారి అడగగలిగితే చాలు. దీనికి ఉదాహరణ ఎవరో కాదు మనకి. ఎవరంటే సిలువలో దొంగ. అంతకంటే గొప్ప ఉదాహరణ ఎవరుంటారండి? యెరూషలేము వీధుల్లో హింసించుకుంటూ కొరడలతో కొట్టి, ఉమ్మేసి, వెంట్రుకలు లాగి, హింసించి, గాయపరిచి, ఉసుకేసి, గుద్ది, నేను ఎవరు గుద్దారో ప్రవచించు అన్నారంట. ఇంత చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ సిలువలో దొంగ ఒక్క మాట అడిగాడు, అయ్యా ఇది మాకు న్యాయమే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇంతకంటే ఉదాహరణ ఏంటి? ఇంకా ఒక్క దెబ్బకు ప్రభు అన్నాడు తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఎంత మంచి ప్రేమ, ఎంత దయ! యేసయ్య ప్రేమ లాంటిదండి, యేసయ్య ప్రేమ లాంటిది. దీనికి ఉదాహరణ పాత నిబంధనలో సంసోను. అంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంది? శాంసను ఎలా అంటాడో తెలుసా? 2 కళ్ళు ఓడబెరికేశారు, గుడ్డివాడైపోయాడు, స్త్రీలాగా తిరగలిసిరేవాడైపోయాడు, బంధించబడ్డాడు,
దాగోను గుడిలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ గుడిలో బలియటానికి అందరు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. ఇంకా ఆఖరి క్షణం అది. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, ఒక్క పదం. చూస్తారా మాట? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. రండి దేవుని వాక్యంలోనికి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. సంసోను అడుగుతూ ఉన్నాడు. 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లకు ఒక్కమారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు, పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఎన్ని పనులు చేశాడండి? అభిషేకించబడిన వాడు ఎన్ని పనులు చేశాడండి? ఘోరాతి ఘోరమైన పాపం, రకరకాల పాపాల్లో పడిపోయాడు. అసలు సంగతే మర్చిపోయాడు, నాజీరు సంగతే మర్చిపోయాడు. పాపములో తొలతూగుతా ఉన్నాడు, మునిగి తేలుతా ఉన్నాడు. దేవుని యొక్క శిక్ష ఆయన మీదకి వచ్చేసింది. పట్టబడ్డాడు, గుండి చేయబడ్డాడు, కళ్ళు బీకి వేయబడ్డాయి, తిరగలిసురుతా ఉన్నాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందరు ఎగతాళి చేస్తున్నారంట. పై వచనాలు చూడండి. 26వ వచనం చూడండి ఏం రాయబడిందో. సంసోను తన చేతిని పట్టుకొని ఆ మాటలు చెప్పాడు. ఆ తర్వాత 27వ వచనం, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోను ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీలు పురుషులు రమారమి 3000 మంది చూస్తూ ఉన్నారు. ఎగతాళి చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా నాజీరు చేయబడిన వ్యక్తిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక మాట అడిగాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో దొంగ కన్న ఉదాహరణ, సంసోను కన్న ఉదాహరణ ఇంకేం కావాలి? దేవుని ప్రేమ అమాంతంగా సంసోన్ని కౌగిలించుకుంది. సంసోనికి తెలియదు. వాస్తవంగా దేవుని ఆత్మ సంసోనుల నుంచి వెళ్ళిపోయింది. చూడండి ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలన నేను బయలుదేరి విరసిమ్ము కొందుననుకొనును. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇప్పుడు సంసోను అక్కడే ఉన్నాడు, దేవుడు లేడు. కానీ ఎప్పుడైతే నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు, అమాంతంగా ఆ ప్రభు కౌగిలించుకున్నాడు సంసోన్ని. వెళ్ళిపోయిన దేవుడు మరలా లోపలికి వచ్చేసాడు. అది ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరం. అని యేసయ్య ఎంత మంచి దేవుడు. జకరయ్యకు అవకాశం వచ్చింది, కానీ ఉపయోగించుకోలేదు. తన ముందున్న రాజులు, తన అన్నదమ్ములు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. తన తండ్రి స్థితి ఏంటో ఆయనకి తెలుసు. చేసిన పాపానికి దేవుడు ఎలా శిక్షించాడో తెలుసు, ఎలా చచ్చారో తెలుసు, ఎలా సమాధి చేయబడ్డారో తెలుసు. ఇన్ని తెలిసినా కూడా, దేవుని అభిషేకము రాసుగా ప్రతిష్ఠించబడినా కూడా ధర్మశాస్త్రం వెటిపెట్టాడో, ఆలయం ఏమైపోయిందో, ఆరాధన ఏమైపోయిందో, పాపములో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతే, దేవుడు ఆజ్ఞాపించాడు, అయిపోయింది ఆయన పని. నెక్స్ట్ చూడండి 11వ వచనం. జకరియా చేసిన కార్యములను గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉంటుంది కదా? ఏం రాయబడి ఉంటుందండి ఆయన గురించి? 9వ వచనం రాయబడి ఉంటుంది కదా? ఏం రాసుంటారు? 9వ వచనం రాసుంటారు. ఇతడు విగ్రహారాధన చేశాడు, ఇతడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, ఇతడు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడు, ఇతడి దేవుడు శిక్ష వేశాడు, ఇతడు చంపబడ్డాడు. ఏం రాస్తారు? రేపు ఒకరోజు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి లేదా వేరొక గ్రంథంలో రాయబడినప్పుడు నీ గురించి ఏం రాస్తారు? ఆ గ్రంథం తెరవబడినప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారం ఆ గ్రంథంలో ఏం చదువుతారు నీ గురించి? మనసు మార్చుకోలేదనా, మార్గం మార్చుకోలేదనా, మంచి చేయలేదనా, లేదా నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడనా, లేదా బలా నమ్మకమైన మంచి దాసుడా అని రాయగలడా? ఏం రాయగలడు మన గురించి? ఒకసారి ఆలోచించాలి. ఆ తర్వాత చూడండి 12వ వచనం ముగిస్తున్నాను. నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందిరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. దేవుడు మాట నెరవేర్చుకున్నాడు. ఈరోజు నా ప్రసంగంలో ప్రధానమైన మాట,
దేవుడికి నీవు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటావో లేదో ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లు ఉంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాడు. మరి నువ్వు ఆయనకి ఇచ్చిన మాట సంగతి ఏంటి? ఒక్కసారి వెనక్కి వెళ్ళు, ఒక్కసారి వెళ్ళు. నీ మరణ పడకలో ఉన్నప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, అనుకోని అపాయములోను చిక్కుబడినప్పుడు, దర్శనంలోనో కలలోనో, నీ సేవకునితోనో, నీ దేవునితోనో, నీ భార్యతోనో, నీ భర్తతోనో, నీ తల్లిదండ్రులతోనో, నీ పిల్లలతోనో నువ్విచ్చిన మాట సంగతి ఏంటి? మర్చిపోయావా ఆయన మేలులు? మర్చిపోయావా? శక్తి రాగానే, బలం రాగానే, డబ్బు రాగానే, పేరు ప్రతిష్టలు రాగానే, గౌరవం రాగానే మర్చిపోయావా దేవునికి ఇచ్చిన మాట? మర్చిపోతే దేవుడు కూడా మర్చిపోతాడు. జాగ్రత్త. ఆయన విడిచిపెడితే ఎంత ప్రమాదమో. షెల్లూము అందరూ చూచుచుండగా అతని మీద పడి హతమార్చాడు. అందరూ చూచుచుండగా ఏమైపోతామో ఆ భక్తుడు అన్నాడు. అందరు చూసినప్పుడు దేవుడు కూడా చూడకుండా ఉంటాడా? ఆయన కూడా చూస్తున్నాడు. నీ మనస్సాక్షితో ఒక్కసారి ప్రభు వైపు చూడు. అమ్మకి మాట ఇచ్చావు, భార్యకి మాట ఇచ్చావు, భర్తకి మాట ఇచ్చావు, తల్లిదండ్రులకు మాట ఇచ్చావు, దేవునికి మాట ఇచ్చావు. ఈరోజు చెప్తావయ్యా, ఇచ్చిన మాట మర్చాను, ఇచ్చిన మాట తప్పాను, ఇచ్చిన మాట నీ జ్ఞాపకం వచ్చినా కూడా తొక్కేశాను ప్రభా, ఏమి ఎరగనట్టుగా బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు. ఇక కోపపడను అని, ఇక తిట్టను అని, ఇక ముట్టను అని, ఇక తాగనని, ఇక వెళ్ళను అని, ఇక చెయ్యను అని ప్రమాణం చేశావే. ఏమైంది ఈరోజు? అది ఏమైంది? దేవుడిచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. దేవునికి ఇచ్చిన మాట సంగతి ఏంటి? బ్రదర్, సిస్టర్, ప్రియమైన యవనస్తుడా, తల్లి, తండ్రి, ఏమైంది? నేను బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా అంటివే. బ్రతికావుగా మరి? నా జీవితాంతం ఇక నేను గుడి మాననన్నావే. నా 10వ భాగము ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇస్తాను అన్నావే. ఆయన పాద సేవ చేసుకుంటూ నేను బ్రతుకుతానన్నావే. ఏమైంది? యెహోయాహాజు తప్పు చేసినప్పటికీ, యెహోయాషు పొరపాటు చేసినప్పటికీ, యెరోబాము లోకములో జీవించినప్పటికీ, జకరియా కూడా తప్పుడు మార్గంలో నడిచినప్పటికీ యెహోకి దేవుడు మాట ఇచ్చాడు, 4 తరాలు నేను సింహాసనం మీద ఉంచుతానన్నాడు. ఆయన వారి పాపాన్ని చూడలా, ఆయన వాగ్దానం మీద నిలబడ్డాడు, మాట మీద నిలబడ్డాడు. నీ దేవుడు మాట మీద నిలబడ్డాడు. మరి మన సంగతి ఏంటి? ఈరోజైనా ప్రభువా నన్ను క్షమించయ్యా, మాట మీద నిలబడతాను. అమ్మ నాన్న దగ్గరున్న లేకపోయినా, భార్య చూస్తున్నా చూడకపోయినా, భర్త గమనించకపోయినా, పట్టించుకోకపోయినా, అయ్యా అవమానం వచ్చినా, సంఘంలో నన్ను తక్కువ చేసి చూసినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నేను మాటిచ్చాను, నీ మాట నెరవేరుస్తాను ప్రభువా. తిరిగి అయ్యా నన్ను చేర్చుకో, నన్ను క్షమించని ప్రభు వైపు చూద్దాం. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు. జకరియా చిన్న మాటలే తండ్రి, చాలా శక్తి కలిగిన మాటలు ప్రభువా. అతడు నేబాతు కుమారుడైన యెరోబాము నడిచినట్టుగా చెడు నడత నడిచాడు. మనసు మార్చుకోలేదు, మార్గం మార్చుకోలేదు, మంచి చేయలేదు. షెల్లూము మీదబడి చంపేశాడు అందరూ చూస్తుండగానే. అయ్యా అలాంటి స్థితిలోనికి మేము రాకుండా హెచ్చరించబడి, సరిచేయబడి, నీకు ఇష్టమైన వారి ఉండటానికి సహాయం చేయమని తీర్మానించుకున్న ప్రతి బిడ్డని క్షమించమని అడిగిన ప్రతి బిడ్డని
నీకు ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకొని ప్రభువా అని నిన్ను అడిగి దగ్గర చేరాలనుకున్న ప్రతి బిడ్డని నీ ప్రేమతో, నీ దయతో, నీ కృపతో హక్కును చేర్చుకోమని, హత్తుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్వైర్ వారి పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. ఆంధ్రక్రైస్తవ పాటల పుస్తకం నుంచి 571 నెంబర్ పాట పాడుకొని దేవుని మహిమ. దశమ భాగముల దేవునివి ధారాళముగానియ సమకుడుడి, పశువులు పైరులు దేవునివి, పసిడి లోహపు గనులు దేవునివి, భాగ్య భోగ్యములెల్ల దేవునివి, భావించి కానుకలను నీయుడి, దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగానియ సమకుడుడి, దేవునివి దొంగిలించెదరా, దేవా దేవుని మోసపుచ్చెదరా, భావించి మది నెంచి భయము నెంచి, ప్రార్థింపదల వంచి ప్రభు భాగము, దేవాలయంబును పూర్ణముగా దీప్యముగా నుండ సమకూర్చుడి, దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగానియ సమకూర్చుడి. సంఘ ప్రకటనలు గమనించాలని కోరుతా ఉన్నాను. రేపు సాయంత్రము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక స్పెషల్ మీటింగ్ ఉంది చర్చిలో. ఆ మీటింగ్ ఏంటంటే, మనం చర్చి స్థలం కొనాలని, మనం ఒక సొంత మందిరాన్ని నిర్మించుకోవాలనే ఆలోచన సంఘం కలిగి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ గారు ఆ విషయంలో ముందుకొచ్చి మరి అందరితో మాట్లాడి ఆ పని జరిగిస్తున్న శుభ సందర్భంలో మనం కొన్ని స్థలాలని వెతకమని చెప్పాము. మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉన్నట్లయితే అక్కడ మనం ఆ స్థలం యొక్క వివరాలని తెలుసుకొని పెద్దలు అక్కడికి వెళ్ళి దాని బాగోగులు ఆలోచించి తీసుకుందామనే ఆలోచన కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ఆ మీటింగ్ రేపు సాయంత్రం 7 నుంచి 8 వరకు, ఖచ్చితంగా 8కి ముగిస్తాం. ఎందుకంటే పాస్టర్ గారికి మళ్ళీ 8 గంటలకి మీటింగ్ ఉంది కాబట్టి సకాలంలో రావాలని సంఘం అంతటిని కోరుకున్నాం. ఇది నాకు తెలియదు కదా, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు కదా, వాళ్ళు చూస్తారు అనుకోవద్దు. ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పినప్పుడు దాని గురించి మనం ప్రార్థన చేయడానికి సంఘమంతటి సమక్షంలో ఏకీభవించి పని జరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. యథావిధిగా మంగళవారం 1 గంటకి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. బుధవారం 7 నుంచి 8 గంటలకు సాయంత్రం జీసస్ వేవ్స్ ఆన్లైన్ కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం 7 గంటల నుంచి 8 గంటల వరకు స్త్రీల సమాజం కూడిక ఉంటుంది. 8 నుంచి క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. శనివారము సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఆదివారం ఉదయము సండే స్కూలు 10 గంటలకు ఆరాధన, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి 7:30 వరకు ఆరాధన ఉంటుంది. మరి మార్నింగ్ సర్వీస్లో మొదటి ఆదివారం బల్లారాధన, ఈవినింగ్ సర్వీస్లో 2వ ఆదివారం బల్లారాధన. కాబట్టి వచ్చే ఆదివారం 2వ ఆదివారం కాబట్టి ప్రభు బల సహవాసం ఉంటుంది. సంఘం సిద్ధపడి రావాలని ప్రేమతో కోరుతున్నాను. కుటుంబ ప్రార్థనలు ఏమైనా ఉంటే తెలియచేయండి, లేదా దైవజనులు మీ గృహానికి వచ్చి ప్రార్థన చేయాలని మీరు కోరుకున్నట్లయితే ముందుగా తెలియజేస్తే తప్పనిసరిగా మీ గృహాన్ని దర్శిస్తే ప్రార్థన చేస్తామని
ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఇవి సంఘ ప్రకటనలు. సంఘమంతా నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన మనం ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, భూమి మీదను పరలోకములను సర్వాధికారం కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాలపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. మీరిచ్చిన మాటని నెరవేర్చే దేవుడి ప్రభువా, నెరవేర్చారయ్యా. మరి మేము నీకు ఇచ్చిన మాట విషయంలో ఏమయ్యామో ఒకసారి ఆలోచించుకొని అయ్యా నెరవేరుస్తూ ఉంటే నీకే వేల కొలది స్తోత్రములు. పడిపోకుండా సహాయం చేయండి. ఒకవేళ పడిపోయి ఉంటే తిరిగి లేచి మీ మాట ప్రకారం జీవించడానికి, మీకు ఇచ్చిన మాట ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి. ప్రకటించబడిన కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రభువా. ఎవరైనా శరీర బలహీనతలతో ఉంటే మీరు స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు తొలగించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. సమస్తమును మేలుకరంగా మీరు మార్చండి. మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి కార్యక్రమాలన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము అర్పించబడిన అర్పణలకి, అర్పించిన వారందరికీ, సంగమునకు సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవద్గతముల్ ఏ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వశముల్ కృమరించుము దేవా. ఆమేన్. అందరము కూర్చొని ఒక నిమిషం ప్రార్థన చేసుకొని వెళ్తూ ఒకరినొకరి పలకరించుకొని వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం.